ఈ వీడియోలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అన్వేష్ గారి గురించి. గారు అంటే నాకు నిజంగా అయితే ఇష్టం లేదు. ఆయన భారతదేశాన్ని ఎంత చులకనగా మాట్లాడుతూ 60,000 మందికి పైగా రేపులకు గురయ్యారు. ఏ దేశం వాళ్ళు వస్తే ఆ దేశం వాళ్ళని రేప్ చేసేస్తున్నారని భారతదేశాన్ని అతి చులకనగా మాట్లాడుతూ థాయిలాండ్‌లో చాలా హీనంగా మాట్లాడుతూ ఆయన వీడియో పెట్టాడు. ఒక్కసారి బాగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఆడవాళ్ళకి ఎటువంటి పరిస్థితులున్నాయి, వాళ్ళ మీద అత్యాచార ప్రయత్నాలే గానీ, ఇంకేదైనా గానీ ఎన్ని కేసులు పెడుతున్నారు అనేది గణాంకాలతో సహా వివరిస్తాను. నువ్వు ప్రతిసారి చదువుకోండి అని అంటున్నావు. నిజంగా చదువుకున్న వాడివైతే, జ్ఞానం అనేది ఉంటే నువ్వు ఇలాంటి పనులు చేయవు. చదువుకున్న వాళ్ళందరూ సంస్కారవంతులైతే దేశం ఇలా తగలడదు. అర్థమైందా అండి? కాబట్టి నేను చెప్పేదేంటంటే, ఒక్కసారి గణాంకాలు చూడండి. మన దేశంలో ఉన్న ఆడవాళ్ళకి ఎటువంటి సంరక్షణ ఇస్తుందో గణాంకాలతో సహా నేను తెలియజేస్తాను. 39 మంది రేపుకు గురవుతున్నారు. అయితే జర్మనీలో 8,43,00,000 మంది ప్రజలుంటే 2023కు గాను అక్కడ లెక్కల ప్రకారం 39,700 కేసులు నమోదైనవి. వాటిలో అంటే ప్రతి లక్షకి 47 మంది. స్వీడన్లో 1,05,00,000 మంది జనాభా అయితే దాంట్లో 2023 లెక్కల ప్రకారం 9,400 కేసులు నమోదైనవి. వాటిలో 89 అంటే లక్షకి 89 మంది. నెదర్లాండ్లో 1,77,00,000 మంది జనాభా ఉంటే 4,600 కేసులు నమోదైనవి, అంటే లక్షకి 26. నార్వేలో 35 లక్షల మంది జనాభా ఉంటే 2023కు గాను 1,900 మంది రేప్ కేసులు అంటే పెట్టారు. ఇక ఇవన్నీ చూసిన తర్వాత ఇండియాలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం 2022 లెక్కల ప్రకారం 31,516 కేసులు నమోదైనవి, అంటే ప్రతి లక్షకి 2. నువ్వు తిరిగిన ఏ అభివృద్ధి చెందిన దేశాల్లో తో పోలిస్తే ఈ సగటు ఎంత తక్కువ నువ్వు ఒకసారి తెలుసుకో. చదువుకొని బాగుపడ్డానన్నావు. నువ్వు ఏమాత్రం చదివావు? నీకేమాత్రం నాలెడ్జ్ ఉంది? నువ్వు భారతదేశాన్ని అనేంతటోడివా? నీకు గణాంకాలు తెలియవు, ఏమీ తెలీదు. నీ సొంత దేశాన్నే అదే నువ్వు అంటారు కదా, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారని. ఆ విధంగా నువ్వు మాట్లాడటం అది నీకు భావ్యం కాదు.